ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రభు దినాన మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను, ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రోజున మనం చూసుకోబోయేటువంటి వాక్యాంశము ఏంటంటే విమోచన లేదా విమోచించబడుట, విమోచించుట అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దానికి మూలవాక్యముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. మీరు మా మధ్యలో ఎక్కడైతే ముగ్గురు కూడి ఉంటారో ఉంటారని సెలవిచ్చావు ప్రభా. మా మధ్యలో ఉన్నారు కనుక స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ నాయన, మీరు మాతో మాట్లాడమని తండ్రి అయిన దేవా, మీ ఆత్మ ద్వారా మాకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను అందించి మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును కనుక ఈ వాక్యపు వెలుగు ప్రతి ఒక్కరికి చేరినట్లుగా, వారి మనస్సులో వెలిగించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే ఇక్కడ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తే విమోచించబడెను అనేటువంటి మాట కనుక మనం బాగా ధ్యానిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఏంటంటే మనమంట క్షయమైనటువంటి వెండి బంగారముల చేత మన విమోచించబడలేదు కానీ మనమంట అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని, విమోచించబడ్డారని. Today we are going to discuss about the topic called redemption. On this redemption we are taking 1 Peter chapter 1 verse 18-19 as our theme scriptures. That it says like this: knowing that you were not redeemed with corruptible things like gold or silver, but with the precious blood of the Lamb, without blemish and without spot. So we have been redeemed. The word says we have been redeemed. So we are going to discuss more on that word redemption. What is redemption? What does it mean when it says you have been redeemed by the blood of Jesus, but not with the corruptible things like గోల్డ్ అండ్ సిల్వర్? దేవుని యొక్క వాక్యంలో అంటున్నది, అది కూడా ఎలా విమోచించబడ్డామంటండి? క్షయమైన వస్తువుల చేత కాకుండా అక్షయమైన క్రీస్తు రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే విమోచింపబడుట అనేటువంటి మాట మనకంత నేటి కాలంలో సుపరిచితమైనది కాదు. We are not familiar with the word redemption nowadays because nobody use that word currently. ఈ యొక్క మాటను కనుక మనం గమనిస్తే విమోచన అనేటువంటిది ఈ విధంగా ఉన్నదండి. విమోచన అన్నది మనం పూర్వకాలంలో కనుక చూస్తే అది ఎలాగున్నది అంటే, బానిసలు అనేటువంటి వారు ఉండేవారు. ఈ బానిసలు అనేటువంటి వారు బానిసలుగా అమ్మబడేవారుగా ఉన్నారనమాట. అంటే వారికి ఏమాత్రము స్వేచ్ఛ ఉండదు, స్వతంత్రం ఉండదు, నాది అనేటువంటిది ఏమీ ఉండదు, నా హక్కు అనేటువంటిది ఏది ఉండదు.
వారు చెప్పు చేతుల్లో యజమాని దగ్గర ఉంటారు. వారు బానిసలుగా ఉండవలసిందే. వారికి ఏమాత్రము మాట్లాడే హక్కు కూడా లేదు. కనీసం అయ్యా నాదొక సలహా, నాదొక సూచన ఉంది, వింటారా అనేది కూడా చెప్పలేరు వారు. అటువంటి యొక్క స్థితిలో ఉండేవారు బానిసలు. ఇటువంటి బానిసలుగా ఉన్నటువంటి వారిని అప్పటి కాలంలో కలిగి ఉండేవారు డబ్బు ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఈ మనుషుల్ని అమ్మేవారు అనమాట. చాలామంది తమకు జీవన పోషణానికి కష్టంగా ఉంటే తమ పిల్లలను కానీ ఏం చేసేవారంటే డబ్బు లేనటువంటి వారు, డబ్బు శ్రీమంతులుగా ఉన్నటువంటి వారు, ఎక్కువ ఉన్నటువంటి వారికి అమ్మేటువంటి వారు. ఇప్పుడు జీవితాంతం వాళ్ళు దాసులుగా బానిసలుగా అమ్మబడిన తర్వాత ఇక వారు చెప్పినట్లు వినడమే వీళ్ళ పని. వారు తిట్టినా కొట్టినా చివరకు చంపేటట్లు చిత్రహింసలు పెట్టినప్పటికీ వారికి మాట్లాడే హక్కు లేదు, ఎదురించే హక్కు లేదు, తిరుగుబాటు చేసే హక్కు లేదు. అటువంటి వారు బానిసలు. ఇటువంటి బానిసలుగా ఉన్నటువంటి వారికి ఈ పదం ఉపయోగించబడుతుందన్నమాట. We don't see the word redemption nowadays, or currently people are not using that word. But when we see in the olden days, there were slaves. Those were slaves. They were sold by their own family members or somebody else. So somebody who have wealth or property, they'll buy these slaves. They will buy these persons as slaves, and these slaves cannot speak at all. They don't have any rights. They don't have anything. They don't have freedom. They don't have anything. They cannot speak. Whatever they have to do is that what the owner says they have to do. Even if they beat him, even if they scourge him, or if even they kill him, it's up to the owner, because he is or she is his slave or her slave. Slaves cannot talk. Slaves don't have freedom. That's how this word redemption used for them only. ఈ యొక్క విమోచన అనేటువంటి పదం ఆ విధంగా ఉపయోగించబడేదిగా ఉన్నదండి. అయితే ఈ సమయంలో ఏమవుతున్నది అంటే స్లేవ్ మార్కెట్ యూస్ టు బి దేర్ ఇన్ దోస్ డేస్. ఈ యొక్క బానిసకు అమ్మబడేటువంటి మార్కెట్లు కూడా ఉండేవన్నమాట. బానిసలుగా అక్కడ లైన్లో పెడితే వారు వచ్చి చూసి ఈ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తి దృఢంగా ఉన్నాడు కనుక నేను ఇంతకు వెలపెట్టి కొంటాను అని ఏం చేసేవాడంటే బానిసలుగా కొనుక్కుండేవారు. కొనుక్కున్న తర్వాత ఇంకా ఈ జీవితాంతం ఎవరైతే డబ్బు పెట్టి కొన్నారో ఆయనకి బానిసగా ఉంటాడు అనమాట, దాసుడు అంతే ఇంకా. సో those people who have wealth and riches, they'll come, they'll check the persons who are standing there, who are being sold as slaves. So they check the person who is strong. Now they'll buy those slave as for him. Now they don't have to do anything. They cannot do anything because they don't have rights. That's how pitiable life the slaves were living in the olden days. But it's up to him whether that rich man wants that slave to work under him. It's up to him. But if he wants to deliver him, or if he wants to set him free, it's up to him. Nobody can tell the owner who bought that slave that please, owner sir, please leave her alone, please leave him alone, please deliver him. He cannot say. Nobody can say to that owner. ఎవరు కూడా యజమానునికి చెప్పలేరండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క బానిసను కొన్నాడో, దాసుని కొన్నాడో, ఆ దాసుని విడిచిపెట్టడమైనా అతని చేతిలోనే ఉంది, తన సొంతానికి వాడుకోవడానికైనా అతని చేతిలోనే ఉంది. ఎవరు చెప్పలేరు. అంతే కదా, నువ్వు నేను కొన్న వస్తువును ఎలా ఉపయోగించాలో ఎదుటి వాళ్ళు వచ్చి చెప్తారండి మనకు. అలాగనే ఒక వస్తువు లాగానే ఆ వ్యక్తి అమ్మబడ్డాడు. ఎవరికి? ఈ యొక్క యజమానుడు కొన్నాడు, డబ్బులు ఇచ్చి వెలపెట్టి కొనుక్కున్నాడు కనుక అతని ఇష్టం అది. అతను ఏం చేసుకుంటాడో అతని ఇష్టం. ఈ విధంగా ఉండేది పూర్వకాల దినాల్లో కనుక మనం చూస్తే. అయితే ఈ బానిసలను అలాగా ఎప్పుడైతే వెలపెట్టి తన కోసం పెట్టుకుంటే అది బానిసత్వం అవుతుంది. కానీ ఎవరైనా
ఉన్నటువంటి వారు, ఉన్నతమైన వారు కొని ఆ వ్యక్తిని తన కోసం తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ వ్యక్తితో చెప్పి, నేను నిన్ను స్వతంత్రునిగా వదిలేస్తున్నాను, ఇక నువ్వు ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఎందుకు కొన్నానంటే నువ్వు స్వేచ్ఛగా బ్రతకడానికి, నువ్వు నా దగ్గర పని చేయాల్సిన అవసరం కూడా లేదు, స్వేచ్ఛగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు నాకు బానిస కూడా వద్దు అని చెప్పేటువంటి ఆ మాటనే ఏమంటారంటే విమోచన. టు సెట్ హిమ్ ఫ్రీ ఈజ్ కాల్డ్ రిడెంప్షన్. సో నౌ ద ఓనర్ కేమ్, because he became his owner right now, right? Because he bought that person as his slave. Now he is the owner of this person. Now if he said like this, like, you are free indeed, I bought you with a price, but now you don't have to work for me, you go, I'm setting you free, I'm giving you freedom. That word, that whole process, we call it as redemption. Redemption is setting free. Redemption means to buy back something. Redemption means to bought something, to give price, to pay ransom for something, and to deliver him from that, or to set him free is called redemption. విమోచన అంటే ఏంటంటే క్రయధనం పెట్టడం అన్నమాట. విమోచన అంటే ఏంటంటే డబ్బు పెట్టి కానీ ఏదైనా, డబ్బు అనే కాదు, మనము ఒక వెల పెట్టి దాన్ని కొంటాం, కొనేదాన్ని మనం ఏమంటున్నామంటే ఆ కొని అతని స్వేచ్ఛగా వదిలేసేదాన్ని ఏమంటున్నామంటే విమోచన, విమోచించుట. అయితే దేవుని వాక్యములో మనం ఇప్పుడు చదివిన విషయం ఏంటంటే మరొకసారి చదువుదాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19. 1 Peter chapter 1 verse 18-19 says, knowing that you were not redeemed with corruptible things like gold or silver, but with the precious blood of a lamb, as of a lamb without blemish and without spot. So what is this? The word said you have been redeemed. What? I have been redeemed. What does it mean? That means I was a slave. If I was a slave, if the word says you have been redeemed, then it makes sense. But the word says you have been redeemed. What does it mean? దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే మీరు విమోచింపబడి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడే మనం చూసాం విమోచన అంటే ఏంటి అనే విషయాన్ని. మరి అదేంటి నన్ను విమోచించబడ్డారు అని చెప్తున్నది వాక్యము? నేను బానిసనా? ఎవరికి బానిసను? ఒకవేళ బానిసనై ఉండి ఉంటే నిన్ను విమోచించాడు అనే దాంట్లో అర్థం ఉంటుంది, కానీ నేను బానిసను కాకపోతే అసలు నన్ను విమోచించాల్సిన అవసరం ఏముంది అనేటువంటి వాక్యం, అనేటువంటి ఆలోచన మనకి ఇక్కడ రావాలి. లెట్స్ సీ, we were slaves or not. మనం చూద్దాం, మనము నిజంగా దాసులమా, నిజంగా బానిసలుగా ఉన్నామనేటువంటి విషయాన్ని. అయితే నేను లేఖనం దగ్గరికి వెళ్ళట్లేదు కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ యూ టు ద స్క్రిప్చర్, బట్ God created mankind in his own image and his likeness, because God said, let us make man in our image and let them have dominion over the fish of the sea, over the fowl of the air, over every living thing that living on the earth. That's what God says, not man says. Man, after God created man, man did not say for himself that Lord, give me dominion, I will dominate the earth. He didn't say it. Even God created man, before he spoke that let us make man that they may have dominion over everything. That's what God says. So the word said that God created man in his own image and his likeness. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని చేసి, అసలు దేవుడు మానవుని సృజించడానికి ముందే మాట్లాడిన మాట ఏంటంటే మనము నరులను చేయుదము రండి, వారు భూమిని పశువులను జంతువులను ఏలుదురుగాక అని పలికెను.
మానవుడు సృజించబడిన తర్వాత మానవుడు ఏం చెప్పలేదు, ప్రభా అన్ని పనులు అయిపోయాయి కనుక ఇప్పుడు నేను ఏలే పని నేను చేస్తానని మానవుడు చెప్పలేదు స్వతహాగా. అసలు మానవుని సృజించడానికంటే ముందు దేవుడు చెప్పాడు, వీరు ఏలుదురు గాక అని చెప్పిన తర్వాత, మానవుని యొక్క దిశా నిర్దేశము జరిగిన తర్వాత, మానవుని యొక్క గమ్యము ఏర్పడిన తరువాతనే మానవుని సృజించాడు. బిఫోర్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, హి సెట్ అ గోల్ ఫర్ హిమ్. వాట్ ఈస్ దట్? He set an aim for him. What is that? That is, he set aside a purpose for a man. What is the purpose? Is that dominate the earth. God said dominate. Even he did not say let us have dominion. He said let them have dominion on the earth. I am saying. So దేవుడు ఏమన్నాడంటే వారు ఏలుదురు గాక అని పలికారు. మనము కలిసి ఏలుదాం భూమిని అని చెప్పలేదు దేవుడు. వారు ఏలుదురుగాక అని పలికేలు భూమి గురించి చెప్తున్నాడు దేవుడు. అయితే ఈ విధంగా మానవుని కలుగజేసిన తర్వాత ఏమైనది అంటే, మనందరికీ తెలిసినటువంటి విషయమే, దేవుడు తినవద్దన్నటువంటి పండును వారు తిన్నారు. దేవుడు ఏమన్నాడు, ఈ తోటలో చెట్ల పండును నువ్వు తినవచ్చును నిరభ్యంతరంగా, కానీ ఈ చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పాడు. అయితే ఏం జరిగింది, వారు తిన్నారు. తిన్న తర్వాత ఏమైనది అంటే, ఈ యొక్క లోకంలోనికి శాపము పాపము వచ్చినది, మరణము ప్రవేశించినది. దాన్నే పెద్ద అవిధేయతగా భావించబడినది. మొట్టమొదటి అవిధేయత అక్కడ జరిగినది ఏదైనా తోటలో మానవుని ద్వారా. ఇప్పుడు ఏమైనది అంటే, మానవుని చేతికి ఇవ్వబడినటువంటి అధికారం, ఏలుబడి, ఈ యొక్క పెత్తనం అంతా కూడా ఏమైపోయినది అంటే, ఎవరి చేత అయితే మోసగించబడ్డాడో ఆ యొక్క సాతాను చేతికి వెళ్ళిపోయింది. We all know that when God created man, he put it in Garden of Eden. God said, you can eat of any tree. You can eat the fruit of any tree, but in the midst of it there was a tree called life-giving knowledge. So God said, don't eat that fruit. Don't eat that fruit. Because that's fruit, that's trees, fruit of the knowledge of good and bad that gives. So God said don't eat of it. But they disobeyed God, man and woman, they ate of it. And now the Adam and Eve had the dominion with them, but because of the deception, Adam has delivered these dominion, this ownership, this rulership into the hands of Satan. Not knowingly, he didn't know that, but he was deceived. Those were deceived. So, without knowing, they delivered this power of ruling into the hands of Satan. వారికి తెలియకుండానే వారు ఏం చేశారంటే, ఏలేటువంటి యొక్క బాధ్యతను, దేవుడు ఏలమని చెప్పినటువంటి ఆ అధికారాన్ని, ఆ హక్కును ఏం చేశారంటే సాతాను చేతిలోకి అప్పజెప్పారు. ఎవరికి అప్పజెప్పారు? సాతాను చేతులకు అప్పజెప్పారు. అందుకే యేసు ప్రభును శోధించేటువంటి సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, అక్కడ సాతాను యేసు ప్రభును శోధిస్తున్నాడు 3 శోధనలలో. ఒకానొక శోధన ఏంటంటే, నీవు నాకు మ్రొక్కిన ఎడల లోక మహిమనంతా చూపి ఏమంటాడంటే, ఇవన్నీ నీకు ఇచ్చేదను, ఎందుకనగా ఇవన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి అంటాడు. When we see in Matthew chapter 4, we see Satan was tempting Jesus at 3 various points, and one of that trial or test is the temptation is that Satan shows all the glory of the whole world. Then he said, if you bow down to me, I'll give all this glory or kingdoms to you, because it has been given to me. It has been delivered into my hands. Satan said that. So who delivered it? God or Jesus? No. Without knowing, man delivered the power into the hands of Satan because they disobeyed God. చూడండి, అక్కడ ఏమన్నది అంటే,
ఈ లోక మహిమనంతా చూపి ఏమంటున్నాడు, నీవు నాకు మొక్కితే నేను నీకు అప్పగిస్తాను, నేను నీకు ఇస్తాను, ఎందుకంటే ఇది నాకు అప్పగించబడి ఉన్నది అంటున్నాడు. అప్పగించబడి ఉన్నది. ఎలా అప్పగించాలి? ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడా? యేసు ప్రభు అప్పగించాడా? కాదు కదండి. ఎవరు అప్పగించారు మరి? మానవుడు అప్పగించాడు. మానవుడు ఎలా అప్పగించాడు? తెలిసి ఏం చేతిలో పెట్టలేదు, కానీ ఎలా అప్పగించాడంటే తనకు తెలియకుండానే దేవునికి మాటకు అవిధేయత చూపడాన్ని బట్టి ఏమైనది అంటే ఆ యొక్క అధికారాన్ని, ఏలేటువంటి సామర్థ్యాన్ని ఏం చేశాడంటే, ఆ యొక్క లోక మహిమనంతా ఏం చేశాడంటే సాతాను చేతికి అప్పజెప్పేశాడు. ఇప్పుడు సాతాను చేతికి అప్పజెప్పిన తర్వాత ఇప్పుడు సాతాను ఏలడం ప్రారంభించాడు. యు నో వన్ థింగ్, Satan is a bad ruler. Satan is a bad king. Satan is a king of darkness. But God is a good king. He is a good ruler. He is God. God is a king of light. దేవుడు వెలుగునకు రాజుగా ఉన్నాడు. మంచి రాజు, మంచి ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడు. కానీ సాతాను అలా కాదండి. సాతాను బలవంతం చేసేటువంటి రాజు. Satan is very forceful. సాతాను చీకటికి రాజుగా ఉన్నాడు, చెడ్డ రాజుగా ఉన్నాడు, చెడ్డ ఏలుబడి, చెడ్డ అధిపతిగా ఉన్నాడు. కనుక తెలియకుండానే ఏమైనది, మనకు ఇయ్యబడినటువంటి అధికారం, మనకు ఇయ్యబడినటువంటి ఏలుబడి అంతా సాతాను చేతిలో అప్పచెప్పేశాడు. ఎవరు? మన పితరుడైనటువంటి ఆదాము. ఇప్పుడు మనం ఏమయ్యాము అంటే దాసులమైపోయాం, బానిసలమైపోయాం. ఎవరికి? సాతానుకు అని అనుచరులకు, చీకటి రాజ్యపు బందీలుగా మారిపోయాం. సో బికాస్ ఆఫ్ దిస్ disobedience, because of the transferring of the dominion from the hands of Adam into the hands of Satan, we became slaves to Satan. We became slaves to Satan. Now you understood why God delivered us, why God redeemed us, because the word uses that word, you have been redeemed. Redemption occurs only in the case of a slave. If word uses redemption for us, then we must be, before that we must be slaves. దేవుని యొక్క వాక్యంలో మీరు విమోచించబడ్డారు అని ఉపయోగించబడ్డారు అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? ఒకప్పుడు దాసులముగా ఉండాలి, బానిసలముగా ఉండాలి. ఇప్పుడు అర్థమవుతున్నదా మీకు? ఎలా మనము దాసులుగా మారాము, ఎలా మనం బానిసలుగా మారాము? దేవుడు మనల్ని దాసులుగా పుట్టించలేదండి, దేవుడు మనల్ని బానిసలుగా పుట్టించలేదు. కానీ మనమే, మన పితరుడైన ఆదామే దీన్ని తన చేతులారా ఏం చేశాడంటే మనకు వచ్చేటట్లు చేశాడు. అయితే దేవునికి స్తోత్రము, అది అంతటితోనే అయిపోలేదు. బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కథకు ముగింపు అది కాదు, ఇంకా చెడే ఏలుతున్నది కాదు. దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బికాస్ గాడ్, whenever the act of disobedience was done in Garden of Eden, in that Garden of Eden, God said, I will send a redeemer to you. A redeemer will come in time. I'm going to send him. He promised that even in the Garden of Eden, దేవుడు అక్కడ ఎప్పుడైతే వారు అవిధేయత చూపించారో 10 రోజులు దేవుడు సమయం తీసుకోలేదు, 10 ఏళ్ళు సమయం తీసుకోలేదు. వెంటనే ఆ యొక్క ఏదేను తోటలోకి వచ్చిన తర్వాత వెంటనే మానవుడు చేసిన అవిధేయత పనిని బట్టి వెంటనే దేవుడు వాగ్దానం చేసి ఏమన్నాడంటే, ఇదిగో నేను నీ కొరకు ఒక విమోచకుని పంపిస్తున్నాను. ఎవరు ఆ విమోచకుడు? దేవుడు చెప్పినటువంటి ఆ స్త్రీ సంతానమే విమోచకుడుగా ఉన్నాడు. ద రిడీమర్. హూ ఈస్ ద రిడీమర్? He is nothing but the seed of a woman. Because God promised that the seed of woman will bruise the head of the Satan, bruise the head of the serpent, the great serpent, that is Satan. So by his crucifixion, Jesus came into this world. యేసు ప్రభు లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? By his death, crucifixion, by his burial and by his resurrection, he defeated the enemy. Now Satan is a defeated foe. He defeated the Satan. He defeated by his death, burial and resurrection. ఆయన మరణ
ఆయన శిలువ వేయబడ్డ ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా ఆ సాతాన్ని, మన శత్రువుని ఓడించాడు. ఇప్పుడు సాతాను ఓడింపబడినటువంటి వాడు అనమాట. ఓడించబడినటువంటి శత్రువు సాతాను ఓడించబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. Satan is a defeated foe. Let's see in Hebrews chapter 2. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. Hebrews chapter 2 verse 14 to 16 says, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. ఐఎమ్ రీడింగ్ ఫర్ యూ in English. Hebrews chapter 2 verse 14 and 15 says, in as much then as the children have partaken of flesh and blood, he himself likewise shared in the same, that through death he might destroy him who had the power of death, that is the devil, and release those who through fear of death were their lifetime subject to bondage. Praise the Lord. Hallelujah. See, so the word says that because the children have partaken of the flesh and blood, he himself, Jesus himself likewise shared in the same. That means flesh and blood. He took the flesh and blood. He came down to this earth and he destroyed him is Satan. So he destroyed Satan who had the power of death. See, the word said Satan had the power of death. Who gave him that power of death? Who delivered that power of death into his hands? Satan had the power of death. And that's why the word said we were living as slaves, subject to bondage through fear of death. So having fear of death, we were all our lifetime, we were subject to bondage of the devil who had the power of death. But praise God, God didn't leave us like that. He sent his son in the form of flesh and blood so that he might deliver us from that fear of death. So now there is no fear of death for us. Not even lifetime fear, but we don't have a fear of death, not even a single second. Because we have been redeemed through the blood of Jesus. We don't have anything. We don't have any fear about death. Why? Because we have been redeemed from eternal death. When we just close our eyes in this world, we will be with him forever. That's a great thing. దేవుని యొక్క వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15లో ఉన్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే ఎవరు? మనము రక్త మాంసములు గలవారమైనందున యేసు ప్రభు ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆయనకు కూడా రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చి ఏం చేశాడంటే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని. చూసారా, అపవాదిని ఏమని పిలుస్తున్నది వాక్యము? మరణం యొక్క బలము గలవాన్ని, మరణం యొక్క శక్తి గలవాన్ని. ఇంగ్లీష్లో హూ హ్యాడ్ ద పవర్ ఆఫ్ డెత్ అని ఉంది. అంటే మరణం యొక్క బలము గలవాన్ని, మరణం యొక్క శక్తి గలవాడు ఎవరు? ఇంతకు ముందు అపవాది. సో ఈ యొక్క అపవాది మరణం యొక్క బలము గలవాడుగా ఉన్నాడు కనుక మనం ఏం చేస్తున్నామంట? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని మనం ఏమయ్యాము అంటే దాస్యములో ఉన్నాం. ఏ దాస్యములో ఉన్నాం? మరణం యొక్క బలం గలవాడు అపవాది గనుక అపవాది ఎక్కడ మనల్ని చంపేస్తాడో, ఈ లోకంలో మనం చచ్చిపోయిన నరకంలోకి వెళ్తాం, అక్కడ నిత్య మరణంలో ఉంటాం.
రెండవ మరణంలో ఉంటాం. కనుక మనలను మరణం అనేటువంటి భయము వేధిస్తూ వెంటాడుతూ ఉంది. కనుక జీవిత కాలం అంతా యేసులో మనం లేనప్పుడు జీవిత కాలం అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే మరణం యొక్క భయము చేత దాస్యములో బ్రతుకుతున్నాం. ఇప్పుడు కూడా యేసులో లేనటువంటి వారు దాస్యంలో బ్రతుకుతున్నారు, బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎవరికి? సాతానుకు, ఆ మరణం యొక్క బలము గలవాడిన అపవాదికి దాస్యంలో బ్రతుకుతున్నారు. రైట్ నౌ ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్ they are subject to bondage to the devil who had the power of death, because still Satan is ruling over them, but not on us. Praise God. దేవునికి స్తోత్రం. మరణం యొక్క బలము గలవాడు వారిని ఏలుతున్నాడు, కానీ క్రీస్తులో ఉన్న నిన్ను నన్ను మాత్రము ఏలడం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ అపవాదికి మన మీద బలం లేదు, మరణం యొక్క బలం మన మీద లేదు. ఎందుకు అంటే మనలను దేవుడు విమోచించాడు, విడిపించాడు. చెప్పాలంటే మానవాళ్ళందరినీ విమోచించాడు, విడిపించాడు. కానీ ఎప్పుడైతే వారు క్రీస్తులోనికి వస్తారో ఇదంతా కూడా వారి జీవితంలో వాస్తవంలోనికి వస్తున్నది. యాక్చువల్లీ ఇఫ్ ది వర్డ్ సెడ్ God delivered everyone, yes, God delivered everyone. Jesus delivered everyone. Jesus redeemed everyone. But the people have to come willingly to Jesus Christ. They have to confess Jesus as their Lord. Then only this redemption will become a reality in their life. Until then, it won't happen. It won't become a reality in their life. యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారి జీవితంలో మాత్రమే ఈ కార్యము జరుగుతున్నది. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నది చూడండి. మనము జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారమై ఉన్నాం. అపవాదికి దాస్యములో బ్రతుకుతూ ఉండేటువంటి వారం. ఇప్పుడు ఏమైనది అంటే యేసు ప్రభు మనలను విడిపించడానికి రక్త మాంసములలోనే మనం పాలివారమయ్యాము గనుక ఆయన కూడా రక్త మాంసములు ధరించిన వాడై, హల్లెలూయా, రక్త మాంసములు ధరించిన వాడై మనలను విడిపించాడు. మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు, విమోచించాడు. యేసు క్రీస్తు మనల్ని విమోచించాడు. We have been redeemed. We can say with joy, shouts of joy, ఉత్సాహ గానము చేయుచు, ఉత్సాహ గానము చేసేదము అన్నట్లుగా మనము విమోచించబడిన జనాంగము. మనము దాసులము కాదు, ఇప్పుడు మనము దాస్యమునకు లోబడిన వారము కాదు. With shouts of triumph and joy we can declare that I have been redeemed by the precious blood of Jesus, as of a lamb without blemish and without spot, not with corruptible things like gold and silver, but with the incorruptible thing. దేవుడు నన్ను విమోచించాడు, క్షయమైన వెండి బంగారముల చేత కాదు, అక్షయమైన క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి నిర్దోషమును నిష్కలంకమునగు మచ్చ డాగు లేనటువంటి గొర్రె పిల్లమైన క్రీస్తు రక్తము చేత మనలను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో సంతోషకరమైన వార్త. మనము విమోచించబడి ఉన్నాం, మనం విమోచించబడి ఉన్నాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. ఒక్క క్షణం. Hallelujah. Let's see Colossians chapter 1 verse 13 and 14. Colossians chapter 1 verse 13 and 14. I'm reading it in Telugu first. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 చదివితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. Colossians chapter 1 verse 13-14 says, He has delivered us from the power of darkness and conveyed us into the kingdom of the Son of His love,
in whom we have redemption through his blood, the forgiveness of sins. So the word even here in Colossians chapter 1, it clearly says that God has delivered us from the power of darkness and conveyed us into the kingdom of the Son of His love. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నది అంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అలాగే వదిలేలేదు, కానీ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రెండు రాజ్యాలు ఉన్నాయండి. ఏంటంటే అంధకార రాజ్యము, వెలుగు రాజ్యం. సాతాను రాజ్యము, దేవుని రాజ్యం. చీకటి రాజ్యము, వెలుగు రాజ్యం. There are two kingdoms on this earth, or on this whole universe. There are two kingdoms. One is the kingdom of Satan, another is the kingdom of God. One is the kingdom of darkness, one is the kingdom of light. So the word said, before we were in bondage, we were in kingdom of darkness. మునుపైతే మనము అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం. అంధకార సంబంధము అధిపతి ఎవరు? సాతాన్. ఆ సాతాన్ అధికారంలో మనం ఉన్నాం. ఆ రాజ్యంలో మనం ఉండేవారు. బిఫోర్ we were in kingdom of darkness. Who is the ruler of the kingdom of darkness? Satan. So we were under his rule. In his rule there is no peace, no righteousness, no justice. But now, praise God, we have been delivered from the kingdom of darkness, and we have been conveyed us, and we have been delivered into the kingdom of darkness. Into the kingdom of the Son of His love. మనం ఒకప్పుడు అంధకార రాజ్యంలో ఉన్నాం, కానీ ఇప్పుడైతే తాను ప్రేమించే తన కుమారుని రాజ్యంలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నాం. ప్రేమ ప్రపంచంలో మనం ఉన్నాం. ఇందులో నీతి, న్యాయము, శాంతి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తికి, రక్షణ పొందినటువంటి వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉన్నది. బయట అందరం ఒకేలా కనిపించవచ్చు, కానీ మన అంతరంగములో చూస్తే రక్షించబడిన వ్యక్తిని, రక్షింపబడని వ్యక్తిని పక్కన నిలబెడితే, ఆత్మలోకంలో చూస్తే ఎంతో గొప్ప వెలిగింపు మనం చూడగలం. In this natural world we can see as the saved person and the unsaved person as same. But in the inside of us, if we can see into the spirit realm, when we see a saved person and unsaved person, we can have better understanding of these words. దేవుని యొక్క వాక్యము వెలుగు మనకు ఎక్కువగా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈ వాక్యాన్ని మనం భౌతిక నేత్రాలతో చూసినంత వరకు కాదు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినప్పుడు, జ్ఞానమును, ప్రత్యక్షతను గల ఆత్మను పొందుకొని ఆ నేత్రములతో మనం దీన్ని చూడగలిగినప్పుడు ఇంకా బెటర్గా మనం దీన్ని అర్థం చేసుకోలేము. హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్, we can discern, we can see into the spirit realm what does saved means, what does unsaved means. Because the word said we have been delivered from, we have been redeemed, or we have been delivered from the power of darkness and conveyed us into the kingdom of the Son of His love. We have been transferred from one kingdom to another kingdom, from kingdom of darkness to kingdom of light, kingdom of the Jesus Christ, kingdom of God. So even when in your school or in college, in workplace, or in any time, anywhere, when an unsaved person is around you, remember that there is greater power that is working in you. Even that person is there and you are here, you are saved, and that person is not saved, but you can know from the scripture that he is still under the control of Satan, he is still under the control of darkness, but we are in the kingdom of light. But we cannot see the difference with these natural eyes. We cannot see.
దేవుని మనం యొక్క భౌతిక నేత్రాలతో చూసినప్పుడు నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు పని స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఒక వ్యత్యాసాన్ని మనం ఈ నేత్రాలతో గమనించలేం. ఏంటి అంటే ఆ వ్యక్తి రక్షణ పొందలేదు అంటే ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇంకా సాతాను కబంధ హస్తాల్లోనే ఉన్నాడు, ఇంకా ఆ యొక్క సాతాను ఏలుబడి కిందనే ఉన్నాడనే విషయాన్ని, లేదా మనం ఇప్పుడు వెలుగులో ఉన్నామనే విషయాన్ని భౌతిక నేత్రాలతో మనం చూడలేము. The kingdom of God is in you and you are in the kingdom of God. దేవుని యొక్క రాజ్యము నీలో ఉన్నది, నీలో దేవుని రాజ్యం ఉన్నది. ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా పదే పదే చెప్తున్నది, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అంటే వారు ఇంకా చీకటిలో ఉన్నారు, వారు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు కనుక వారికి అనేకం సంభవిస్తున్నాయి. కానీ నీవు నేను ఆయన ప్రేమించే కుమారుని రాజ్య నివాసులుగా ఉన్నాం. That's why the word said that even 1,000 may fall at your side and 10,000 at your right side, no evil shall befall on you, no plague shall come near your tent. Why? Because they are unsaved, because they are not saved, because they are not in the kingdom of light. Though those things are happening to them because they are still in the kingdom of darkness. They are still under the control of Satan. They are still under the reign of Satan. So Satan is playing everything. Satan is doing everything he can do for them or to them. But it cannot touch me. It cannot touch you. Why? Because you are in the kingdom of light. You are in the kingdom of God. So those things cannot touch you, cannot harm you. నీవు వెలుగు రాజ్యంలో ఉన్నాం, మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. ఈ భూమి మీద బ్రతుకుతూనే ఒక వ్యక్తి చీకటి రాజ్యంలో అయినా ఉండగలడు, ఒక వ్యక్తి ఉంటే వెలుగు రాజ్యంలో అయినా ఉండగలడు. కనుక సాతాను కబంధ హస్తాల కింద బ్రతుకుతున్నటువంటి వారిని ఈ లోకంలో ఏమైనా జరగచ్చు. కానీ నీవు నేను దేవుని నమ్మినటువంటి ప్రజలము గనుక, విమోచించబడినటువంటి వారము గనుక, బికాజ్ వీ హ్యావ్ బీన్ రిడీమ్డ్, బికాజ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ రెడెంప్షన్, మనము విమోచించబడిన జనాంగము గనుక మనకు ఏ హానియు జరగదు, ఏ హానియు మన దరికి చేరలేదు. బికాస్ we are in the kingdom of light. We have been redeemed from the kingdom of darkness. We have been redeemed from the power of darkness. మనము చీకటి యొక్క రాజ్యంలో నుండి విమోచించబడి ఉన్నాం. మనం ఇంకా అంధకార సంబంధమైన అధికారములో లేము. మనం ఇంకా సాతాను పెత్తనములో, సాతాను ఏలుబడిలో మనము లేము. మనం విమోచించబడి ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచించబడినటువంటి వారముగా ఉన్నాం, విమోచించబడినటువంటి వారంగా ఉన్నాం. 111వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఆయన తన ప్రజలకు విమోచనం అందించి ఉన్నాడు, వారితో నిత్య నిబంధన స్థిరపరిచి ఉన్నాడు. God gave them redemption. The word said in 111 Psalm 9th verse, 111 Psalm 9 verse, it says he has given his people redemption and he made a covenant with them forever. ఆయన తన ప్రజలకు విమోచనం అనుగ్రహించి ఉన్నాడు, విమోచనం అనుగ్రహించి ఉన్నాడు, వారితో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. మనం విశ్వాసులుగా ఉన్నాం కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం విమోచించబడినటువంటి వారు. మన మీద ఎవరికి హక్కు లేదు, సాతానుకు అసలే హక్కు లేదు, రోగానికి హక్కు లేదు, పేదరికానికి హక్కు లేదు, నిత్య మరణానికి హక్కు లేదు, సాతాను రాజ్యానికి సంబంధించిన దేని మీద కూడా మనకు హక్కు లేదు. Because we have been redeemed, my people understand this. Because we have been redeemed, sickness does not have any right over us. Poverty, Satan, anything from the kingdom of darkness does not have authority over us. Those things cannot reign us. Because why? Because we have been redeemed. So you can boldly say to the sickness, get out of my body, because I have been bought with a price. I have been redeemed from the kingdom of darkness. I have been redeemed. I have been delivered from the kingdom of darkness and transferred into the kingdom of light. నేను విమోచించబడి ఉన్నాను, నేను అంధకార సంబంధమైన రాజ్యంలో లేను, నేను వెలుగు రాజ్యంలో ఉన్నాను గనుక రోగమా నీకు నా మీద హక్కు లేదు. నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నా యేసే నన్ను విలువ పెట్టి కొన్నాడు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడిన నేను స్వతంత్రునిగా కాలేదు. నా యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చి రక్త మాంసములలో పాలివాడై 33.5 సంవత్సరాలు ఈ జీవితాన్ని జీవించి ఆయన నిర్దోషముగా నిష్కలంకముగా ఏ పాపమంటకుండా పవిత్రునిగా బ్రతికి
పాపమును జయించి, లోకమును జయించి, అన్నిటినీ జయించి, తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల అయినటువంటి ఆ రక్తము చేత నన్ను విమోచించాడు. విలువ పెట్టి నన్ను కొన్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలను బట్టి నేను విమోచించబడలేదు, కేవలం ఆయన కృపను బట్టి, నన్ను సృజించిన వారి ప్రేమను బట్టి నేను విమోచించబడి ఉన్నాను. You can say boldly to the sickness, you can say boldly to the poverty, to the eternal death, and to Satan that I have been redeemed, but not based on anybody's pity. But my Jesus came down to the earth. He partook in the flesh and blood. He lived as a perfect man, not having any sin. He didn't sin at all. So having lived that holy life, after 33.5 years, he gave his life for me. He shed his blood for me. He gave a ransom. That is his blood. Not with the blood of bulls and calves and goats, but with his precious blood, with his. I have been redeemed with the precious blood of Jesus. I have been bought with a price. So sickness, you cannot stay in my body. You cannot stay in my home. Because I have been bought with a price. Jesus Christ has redeemed me. You belong to the kingdom of darkness. Now, the word said in Colossians 1:13 and 14 that I have been redeemed from the kingdom of darkness. God has delivered me from the kingdom of darkness. So you belong to the kingdom of darkness. You, sickness, poverty, Satan, get out of my life right now in the name of Jesus. Because I belong to the kingdom of light. Because I belong to the kingdom of God. Once upon a time, I was in kingdom of darkness, but now I am not in your kingdom, you dirty Satan. I am not in your kingdom. You sickness and poverty, get out of my life, get out of my family, get out of my ministry right now in the name of Jesus. You can boldly confess these things. మనము ధైర్యముగా చెప్పగలం, అవును సాతానా, అవును రోగమా, అవును వ్యాధి బాధ, అవును పేదరికమా, అనారోగ్యమా, ఒకప్పుడు నేను చీకటి రాజ్యంలో ఉంటిని, కానీ నేను ఇప్పుడు విమోచించబడి ఉన్నాను. నేను చీకటి రాజ్యంలో నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయబడి ఉన్నాను. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. ఇప్పుడు నన్ను దేవుని రాజ్యానికి సంబంధించిన వాడను. ఎందుకు అంటే యేసు నన్ను వెలపెట్టి కొన్నాడు. ఎవరు ఉచితంగా ఇచ్చినది కాదు, ఇది ఓసిగా దొరికింది కాదు. ఇది యేసు నన్ను తన వెలపెట్టి కొన్నాడు, తన రక్తం పెట్టి కొన్నాడు కనుక నన్ను క్రీస్తు రాజ్య నివాసునిగా చేసి ఉన్నాడు. నువ్వు చీకటి రాజ్యానికి సంబంధించిన దానవు. రోగమా, పేదరికమా, అనారోగ్యమా, సాతానా, యేసు నామములో నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచర్ను, నా వ్యాపారాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని విడిచి పో అని ఆజ్ఞాపించగలం. మనం ఆజ్ఞాపించండి ప్రతిరోజు, ఈ రోజు నుంచి. ఎందుకంటే మనం విమోచించబడినటువంటి వారము. రోగానికి మన మీద అధికారం లేదు, సాతానికి మన మీద అధికారం లేదు, పేదరికానికి మన మీద అధికారం లేదు. ఎందుకు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము విమోచింపబడి ఉన్నాము. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడి ఉన్నాము. Satan, sickness, disease, poverty doesn't have any authority over us. Why? Because we have been redeemed. We have been brought with a price. That price is the precious blood of Lamb. That is the blood of Jesus. That is none other than the blood of Jesus. We have been not redeemed with gold. We have been not redeemed with silver or money or perishable things in this world. We have been redeemed with the incorruptible thing. That is the blood of Jesus. మనము క్షయమైన ఏ వస్తువు చేత విమోచించబడలేదు. మనము అక్షయమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నదా విమోచన అంటే ఎలాగున్నదో? ఒకవేళ నీకు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయం అర్థం కాకపోయినచ్చు ఇంతవరకు, ఏంటి విమోచించబడ్డారన్నారు ఏంటి, అసలు విమోచన అంటే ఏంటి అనే విషయం. ఒకవేళ విమోచన అంటే అది బానిసలకు వాడే, దాసులకు వాడే పదం అయితే, మరి నన్నెందుకు విమోచించాడు, నేనెవరికి దాసునిగా ఉంటిని, నేనెవరికి బానిసగా ఉంటిని అంటే మనము చూసాం కదా అనేక విషయాలు. వీటన్నిటిని బట్టి మనం ఏమయ్యాం, ఒకప్పుడు దాసులుగా అయ్యాం. అపవాదికి దాసులుగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన విమోచించి ఉన్నాడు. Knowing that you were not redeemed with corruptible things like gold and silver, but with the precious blood of Lamb,
precious blood of Christ as of a lamb without blemish and without spot. మీరు క్షయమైనటువంటి వెండి బంగారముల చేత విమోచించబడలేదు కానీ అక్షయమైన క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరగవలెను అంటున్నాడు. So we have to know these things, that we have been redeemed from the kingdom of darkness. Even Galatians chapter 3 verse 13 and 14 says, Christ has redeemed us from the curse of the law. గలతీ 3వ అధ్యాయం 13-14లో కూడా ఇదే వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటో తెలుసా? పేదరికము, ఆత్మీయ మరణము. మూడవది శాపము. మనం శాపం నుండి విమోచించబడి ఉన్నాం, పేదరికం నుంచి విమోచించబడి ఉన్నాం. క్షమించండి, ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటంటే పేదరికము, అనారోగ్యము, నిత్య మరణము. అంటే మనము నిత్య మరణం నుండి, అనారోగ్యము నుండి, పేదరికం నుండి విమోచించబడ్డాం. The word said Christ has redeemed us from the curse of the law. What is the curse of the law? We can sum up the curses as mentioned in Deuteronomy chapter 28 as these things, that as poverty, sickness, and third thing is eternal death. So we have been redeemed from those things. There is no poverty right now in my life. No right for poverty to stay in my life. I refuse to be poor another day in my life. I refuse to be sick another day in my life. Why? Because I have been redeemed from the curse of the law. Those are the curses of the law. Poverty, sickness are the curses of the law. ధర్మశాస్త్రం యొక్క శాపమే అండి పేదరికం అంటే. ధర్మశాస్త్రం యొక్క శాపం అనారోగ్యం అంటే. కనుక నేను ఇంకొక రోజు కూడా నా జీవితంలో అనారోగ్యంతో ఉండను. ఒక రోజు కూడా నేను వ్యాధితో ఉండాలనుకోవట్లేదు. ఎదురిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను దాన్ని. పేదరికాన్ని ఎదురిస్తున్నాను యేసు నామములో. ఎందుకంటే నేను విమోచించబడి ఉన్నాను. అసలు క్రీస్తు మన కోసము క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించని. ఎందుకు అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. We have been redeemed from the curse. Not only that, but we are not in a neutral state. But Christ has redeemed us from curse of the law, and He didn't stop right there. He sent the blessing of Abraham on us. So we have been redeemed from curse into the blessing. మనము శాపములో నుండి ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి విమోచించబడ్డాం? ఆశీర్వాదంలోనికి విమోచించబడ్డాం. మనకు ఆశీర్వాదమే. నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలే ఉంటాయి. ఆశీర్వాదములకు వారసులు ఒకటికి మీరు పిలువబడతారు అంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విమోచన అనేటువంటి మాటను మీరు గుర్తు చేసుకోవాలని, మీరు ఎల్లప్పుడూ ఈ విషయాలను నెమరేస్తూ ఉండాలని మీకు దేవుని యొక్క ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు విమోచన అనే పదం మనకు సరిగా అర్థం కాకపోవచ్చు. అసలు మనం ఎవరము? మనము దాసులమా? మనమేం బానిసలమా విమోచించబడ్డానికి అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. కనుక ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితంలో మీరు ఒప్పుకోలు చేయండి. మీరు విశ్వాసం ఒప్పుకోలు చేయండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని పలకండి. సాతాన్ని ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి. నేను వాక్యం సెలవిస్తున్నాను. దేవునికి లోపడదాం, అపవాదిని ఎదిరిద్దాం, సాతాన్ని ఎదిరిద్దాం, రోగమును, పేదరికాన్ని ఎదిరిద్దాం. ఎందుకంటే మనం విమోచించబడ్డాం, విలువ పెట్టి కొనబడ్డాం. ఇక వాటికి మన మీద అధికారం లేదు, వాటికి మన మీద ఆధిపత్యం లేదు, పెత్తనం చెలాయించాల్సిన హక్కు దానికి లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక రాజ్యంలో ఉన్నాం, ఇప్పుడు ఇంకో రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు అపవాదికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడైతే దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా స్వతంత్రము కలిగి ఉన్నాం, స్వేచ్ఛను కలిగి ఉన్నాం. కుమారునికి హక్కు ఉంటుంది అన్ని విషయాలు అడిగి కదా. అలాగ చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఉండే బానిసకు, ఇంట్లో ఉండే కుమారునికి ఎంత తేడా ఉంటుంది. అలాగా విమోచించాడు మనల్ని. బానిస నుంచి ఆయన తన దత్తపుత్రాత్మను పంపి ఏం చేశాడంటే మనల్ని దత్తత తీసుకున్నాడు. ఫ్రమ్ స్లేవ్ he exalted to the place of sonship. He sent the spirit of adoption into us. He adopted us as his own sons with his precious blood, with the blood of Jesus Christ. So meditate these things always. Resist devil, resist the temptation, resist all things that belong to the kingdom of darkness, resist the curse, resist sickness, disease, poverty, everything.
బికాజ్ వీ హ్యావ్ బీన్ రిడీమ్డ్. మనం విమోచించబడి ఉన్నాం కనుక మనం ఎదిరిద్దాం. ఎవరిని? దేవుణ్ణి కాదు. దేవునికి లోబడదాం, సాతాన్ని ఎదిరిద్దాం, రోగాన్ని, పేదరికాన్ని ఎదిరిద్దాం. చెప్దాం, సాతాను నా ఇంట్లోంచి పోయేస్తున్నామంలో, పేదరికం మన ఇంట్లోంచి పోయేస్తున్నామంలో, రోగమా నా జీవితంలో నుంచి, నా కుటుంబంలో నుంచి, నా పరిచర్య, నా వ్యాపారం, నా వృత్తి, నా యొక్క బంధు మిత్రులలో నుండి యేసునామములో పో అని చెప్దాం. ఎందుకు? నేను విమోచించబడి ఉన్నాను. నేను విమోచించబడి ఉన్నాను. We have been redeemed. We have been redeemed. Knowing that these things, know these things for sure, oh believer. Know these things and meditate these things. I am telling you so that you know that you have been redeemed with the precious blood of Christ. మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నా అంటే మీరు ఈ విషయాలు తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జీవితంలో దేనికి భయపడక దాసులముగా ఉన్నటువంటి దేవుడు, ఆ దాసులం ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే విమోచించి తన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. మొన్న జరుపుకున్న గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ అవన్నీ వాటి యొక్క ఫలితమే ఇవన్నీ కూడా. విమోచన అంటే యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ఆయన వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు కనుక దాని యొక్క ఫలితమే ఇదంతా. ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు, మన కోసం పాతిపెట్టబడ్డాడు, 3వ రోజు లేచాడు, విమోచించబడినటువంటి జనాంగంగా మనం చేశాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నీకు ఆహ్వానం ఇస్తున్న అవకాశం ఉన్నది. ఈ సమయంలో ఇంకా అవకాశం ఉన్నది, రక్షణ దినం ఉన్నది కనుక నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఇటువంటి స్వేచ్ఛమైన స్వతంత్రముతో కూడిన విమోచనలోనికి నీవు రావాలనుకుంటున్నావు. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇంటూ దిస్ రిడెంప్షన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టుడే రైట్ నౌ, బికాస్ there is time. Because this redemption still becomes a reality in your life if you accept Jesus Christ as your Savior. Just say, Lord Jesus, come into my life and be my Savior and be my Lord. You are my Lord. I declare you, I confess you as my Lord. That's it. Jesus became your Lord and you have been delivered. You will be delivered from kingdom of darkness into the kingdom of light. ఒకవేళ ఈరోజు ఇంకా నువ్వు క్రీస్తులో లేకపోతే, నువ్వు ఇంకా ఈ యొక్కటువంటి మహిమకరమైన విమోచనలో లేకపోతే, ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే యేసు నామములో నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఏం చెప్తావంటే, యేసయ్య నా జీవితంలోనికి రా అయ్యా, నాకు ప్రభువుగా నీవే ఉండు, నాకు నీవే ప్రభువుగా ఉండు, నన్ను విమోచించు, నేను కూడా విమోచించబడాలనుకుంటున్నాను, నువ్వే నా ప్రభువుగా ఉండు అని ఒక్క చిన్న మాట ఆయనతో చెప్తే నువ్వు విమోచించబడుతున్నావు. చీకటి రాజ్యంలోంచి, అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించబడి వెలుగు రాజ్యంలోకి వస్తున్నావు. హల్లెలూయా. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో విమోచన అనేటువంటి మాటను గురించి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి, విమోచన అంటే ఏంటో మాకు తెలియజేశావు. ఎవరికి మేము దాసులముగా ఉంటిమో, ఎవరికి బానిసలుగా ఉంటిమో, ఎక్కడ నుండి ఎక్కడికి విమోచించబడితేమో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఆయన మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నింపి ప్రభా, నీ యొక్క మాటలు వినిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఉన్నటువంటి వారి జీవితంలో ఇది నూరంతలుగా ఫలించినట్లుగా ఎప్పుడు కూడా వారి ఈ మాటలు మర్చిపోకుండా, ఈ మాటలు ఎల్లప్పుడూ నెమరు వేస్తూ, ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, నేను విమోచించబడిన వాడను, నేను విడిపించబడిన వాడనేటువంటి స్పృహతో, అనే కాన్షియస్తో బ్రతకడానికి మీరు సహాయం చేయమని అయ్యా, మరో ప్రభు దినాన ఈ విధంగా నా తండ్రి, ఈ విధంగా నిన్ను స్తుతించే భాగ్యము, నీ యొక్క మాటలు వినే భాగ్యం కూడా మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.